మెయింటైన్ చేయాలి అని అంటే కోఆర్డినేటర్స్ కానీ ఏజిఎంలు కానీ ప్రిన్సిపల్స్ని కానీ మ్యాండేటరీగా చేసుకొని ప్రతి టీచరు క్యాంపస్లో ఉన్నంతసేపు పిల్లలతోటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు దానికి కావాలంటే అదేదో తాత్కాలికమైనటువంటిది కాకుండా పర్మనెంట్గా టీచర్స్లో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి మన వైపు నుంచి మనం ఏం చేయాలి అనేది సతీష్ గారు మీరు దానికి మా ప్రతి టీచరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ క్యాంపస్లో మాట్లాడేలాగా మీ వైపు నుంచి మీరేం సపోర్ట్ చేస్తారు, మనం దానికోసం ఏం ఎక్స్ట్రా క్లాసులు పెట్టియాలి, ఎక్స్ట్రా క్లాసులు పెట్టితే నేర్చుకోవడానికి మీ అందరూ సిద్ధమేనా? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కాన్ఫిడెంట్గా డయాస్ మీద మీ ప్రేయర్లో పిల్లలతోటి మీ క్లాస్ రూమ్లో మాట్లాడగలిగే అటువంటి మినిమం కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి మీ అందరూ సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మా వైపు నుంచి కూడా ఒక సంవత్సరం పాటు ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వర్క్షాప్లో ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా కానీ ఈ వర్క్షాప్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి అనేది మీ అందరూ ఈ వర్క్షాప్ నుంచి వెళ్ళిపోయే ముందు ప్రామిస్ తీసుకొని వెళ్ళండి. ఈ అకాడమిక్ ఇయర్ అందరూ మీ సబ్జెక్టుతో పాటు మీ కమ్యూనికేషన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మిమ్మల్ని పేరెంట్స్ చూసే విధానం కానీ మీ కొలీగ్స్ చూసే విధానం కానీ ఎవరైనా కానీ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసే విధానం కానీ చాలా మారుద్ది. మిమ్మల్ని ఒక గొప్ప పొజిషన్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలన్నా, మీ పేరెంట్స్ చూడాలన్నా, మీ స్టూడెంట్స్ చూడాలన్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ చూడాలన్నా కమ్యూనికేషన్ అనేది చాలా చాలా అవసరం అని మీరు భావించండి. సబ్జెక్టుతో పాటు దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయేలోపు ఖచ్చితంగా దాంట్లో కూడా మీరు పర్ఫెక్ట్ అవ్వాలని మేనేజ్మెంట్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీ వైపు నుంచి అది ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా మీరందరూ మంచి కమ్యూనికేషన్ తోటి నెక్స్ట్ వర్క్షాప్కి వస్తారని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఫైనల్గా ఇంకొక మాట, కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులు కావచ్చు, ప్రభావాలు కావచ్చు, అకాడమిక్ ఇయర్ మిడిల్లో స్టాఫ్ డ్రాప్ అవ్వటం, చేంజెస్ జరగటం జరుగుతూ ఉంది. ఇది మాత్రం ఒక టీచర్గా డెవలప్ అవ్వాలనుకున్న ఏ టీచర్ అయినా కానివ్వండి, అకాడమిక్ ఇయర్ మధ్యలో మారడం అనేది మన వృత్తికి మనం ద్రోహం చేసినట్టు, మన మీద నమ్మకంతో వచ్చినటువంటి పిల్లవాడికి ద్రోహం చేసినట్టు. ఏ ఇబ్బంది ఉన్నా మీరు మీ ప్రిన్సిపల్తో మాట్లాడుకోండి. ప్రిన్సిపల్ దగ్గర ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కోఆర్డినేటర్తో మాట్లాడుకోండి. కోఆర్డినేటర్ దగ్గర కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మీరు ఏజిఎంతో మాట్లాడండి. వీళ్ళెవ్వరి దగ్గర మీకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే సెంట్రల్ ఆఫీస్ టీమ్ తోటి, మేనేజ్మెంట్ తోటి మాట్లాడండి. కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 12వ తారీఖు స్కూల్లో రిపోర్ట్ చేశాము అని అంటే ఏప్రిల్ 24వ తారీఖు మాత్రమే ఒకవేళ మారాలని అనుకున్న వాళ్ళు ఉంటే మారాలి అనే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తోటి, స్ట్రాంగ్ డెసిషన్ తోటి మీరందరూ రేపు వర్క్షాప్ అయిపోయి వెళ్ళిన రోజు నుంచి స్కూల్ క్యాంపస్కి మీ క్యాంపస్కి వెళ్తారని, మీరు అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో డెవలప్ అవ్వాలి అని అంటే అసలు మన దగ్గర బోల్డ్ రకాల అవకాశాలు ఉన్నాయి. డీన్లు అవుతున్నారు, రుచి బ్యాచ్ ఇన్ఛార్జీలు అవుతున్నారు, రుచి బ్యాచ్ టీచర్స్ అవుతున్నారు, ఐపీఎల్ ప్రమోషన్ టెస్ట్లు ఉన్నాయి, ఐపీఎల్ టీచర్లు అవుతున్నారు, ఐపీఎల్ ఇన్ఛార్జీలు అవుతున్నారు. అంతకంటే ఇంకా ప్రమోషన్స్ కావాలంటే చాలామంది మన టీచర్స్, మన డీన్లే. నాకు తెలిసి ఈ కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల ఈ జోన్లో ఉన్నటువంటి ఇవాళ ఉన్న ప్రిన్సిపల్స్ అందరూ మన టీచర్స్గా ఉండి, డీన్లుగా ఉండి ప్రిన్సిపల్స్గా ప్రమోట్ అయిన వాళ్ళే. ప్రిన్సిపల్స్గా ప్రమోట్ అవుతున్నారు, ఆర్ఐలుగా, ఏజిఎంలుగా, కోఆర్డినేటర్లుగా అన్ని రకాలుగా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు డెడికేషన్ తోటి, కమిట్మెంట్ తోటి వర్క్ చేయాలని, మన దగ్గర ఉన్నటువంటి పిల్లలను హ్యాపీగా స్కూల్ అవర్స్లో ఉండేలాగా, ఉంచేలాగా, మంచి సబ్జెక్ట్ నేర్చుకునేలాగా ఒకసారి మీరు అందరూ బాధ్యత తీసుకోవాలని, దాంతోపాటు ఒక టీచర్గా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మీ మేనరిజం, మీ డ్రెస్సింగ్, మీ బిహేవియర్, మీ వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ కిందే వస్తాయి. ఒక టీచర్గా మీకు పిల్లల దగ్గర నుంచి రెస్పెక్ట్ రావాలన్నా, మీ క్లాసు కంట్రోల్లో ఉండాలన్నా, మీ డ్రెస్ కోడ్, మీ బాడీ లాంగ్వేజ్, మీ వే ఆఫ్ టీచింగ్, మీ వే ఆఫ్ టాకింగ్ ప్రతిదీ పిల్లలు మనం గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వాటిల్లో
చాలా ప్రత్యేకంగా శ్రీ చైతన్య టీచర్స్ అంటే ఒక మంచి డిసిప్లిన్కి మారుపేరుగా మీ అందరూ ఉండాలని, మీ డ్రెస్సింగ్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ మేనరిజం కానీ అలాగా ఉండాలని మేనేజ్మెంట్గా కోరుకుంటాం. అదేవిధంగా దీంతో పాటుగా ఫిజికల్ పనిష్మెంట్స్, పిల్లల్ని కొట్టడం, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయటం అనేది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి బ్రాంచ్లో ఏదన్నా ఆబ్లిగేషన్, కాంప్లికేషన్ ఉంది అని అంటే టీచర్ తిట్టాడనో కొట్టాడనో పేరెంట్ 10 మందిని తీసుకొని రావడం. నిజంగా ఇవాళ టీచర్లకు కానీ అడ్మినిస్ట్రేటర్లకు కానీ మారుతున్న పరిస్థితుల్లో పిల్లలు, తల్లిదండ్రులు ప్రతి చిన్నదాన్ని ఇష్యూ చేసే క్రమంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న పిల్లల్ని డిసిప్లిన్డ్గా ఒక మంచి సబ్జెక్ట్ నేర్పాలనంటే తిట్టకుండా, కొట్టకుండా, భయమో భక్తో ఏదో ఒకటి లేకుండా మనం వాళ్ళకి నేర్పడం కష్టమే. అయినా కానీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా ప్రిన్సిపల్ గారి దగ్గరికి తీసుకురావడం, పేరెంట్ని పిలిచి మాట్లాడటం తప్పితే మనం తిట్టడం కానీ కొట్టడం కానీ చేయటానికి వీల్లేదు. ఒకవేళ అలా చెయ్యాల్సి వచ్చినప్పుడు ఎంత మంచి టీచర్ అయినా మాకు బాధ అనిపించినా, ఇబ్బంది అనిపించినా మేము ఆల్ ఆఫ్ ద సడన్ ఆ టీచర్ని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో మీరు ఎవ్వరూ ఉండొద్దని, ఏ ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులు పిలిచి మాట్లాడి పిల్లవాడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసుకోండి తప్పితే మనకున్నటువంటి బాధ, మనకున్నటువంటి ఇబ్బంది, మనకి ఇంటి దగ్గర వచ్చిన ప్రాబ్లము పిల్లల మీద చూపించి తిట్టడం, కొట్టడం, అట్లే ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా మీటింగ్స్లో చెప్పడం, సర్క్యులర్స్ పంపించడం చేస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ దీన్ని కూడా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఇవాళ మన స్కూల్స్ అనేవి స్టేట్లో ప్రతి సెంటర్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నాయి. చిన్న చిన్న ఇష్యూస్, ఎలిగేషన్స్ చేసుకొని అట్లాంటి దాన్ని డ్యామేజ్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో దీన్ని కూడా మీ అందరికీ ఒకసారి కోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. శ్రీ విద్యా మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ కొన్ని బ్రాంచ్లు స్టాఫ్ని మనం ఫెలిసిటేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బెస్ట్